హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో చీరమేని చేపల కూర వండబోతున్నామండి. చీరమేని చేపలు చాలా అరుదుగా దొరుకుతాయండి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. ఎర్ర గోదావరి పడినప్పుడు ఇవి చీరలు వేసి పడతారండి. అందుకే ఈ చేపల్ని చీరమేని చేపలు అంటారు. ఫిషెస్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బాండీలో ఆయిల్ తీసుకుని ఒక 5-6 యాలకులు, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక మీడియం సైజ్ చిన్న దాల్చిన చెక్క వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చీలేసుకుని వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు మిక్సీ పట్టి వేసుకోవాలండి, ముక్కలు వేసుకోకూడదు. ఒక 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. మరీ మెత్తగా కానివ్వకుండా కొంచెం కచ్చాపిచ్చా వేసుకోండి, బాగుంటుంది. సో ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈలోపు మా అత్తయ్య గారు టమాటోల్ని మిక్సీ పడుతున్నారు. అలాగే టమాటోలు మీడియం సైజ్వి 4 వరకు తీసుకోవచ్చండి. 3-4 మేమైతే 3 వేసుకుంటున్నాము మా క్వాంటిటీకి తగ్గట్టుగా. సో ఆనియన్ చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, గోల్డెన్ బ్రౌను. సో ఈ స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, మాకైతే సరిపోతుంది. సో మసాలా కాస్త ఎక్కువ తినేవాళ్ళు 2-3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదండి, సో అది పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. సో దాని మీద మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ టమాటో ప్యూరీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. అది మనకి ఎలా తెలుస్తుందంటే ఆటోమేటిక్గా టమాటో ప్యూరీ అంతా వేగిన తర్వాత ఆయిల్ అన్నది పైకి తేలుతుంది. ఆయిల్ వచ్చే స్టేజ్లో మనం ఈ ఫిషెస్ని యాడ్ చేసుకోవాలండి. సో టమాటో ప్యూరీ వేసేసాం కదండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి. మూత పెట్టుకుని ఉంచుకుంటే 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అన్నది రిలీజ్ అయింది కదా. సో ఈ స్టేజ్లో మనం ఈ చిన్న ఫిషెస్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ చేపలు చూసారండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి రాజమండ్రి, యానం, గోదావరి నది తీరాల్లో బాగా దొరుకుతాయండి ఇవి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది. హై కాల్షియం ఫుడ్ అండి, పిల్లలకి పెడితే చాలా మంచిది, కళ్ళకి మంచిది, బోన్స్కి కూడా చాలా మంచిదండి. సో సంవత్సరానికి ఒక్కసారైనా ఈ చీరమీన చేపలు తింటే చాలా మంచిది. ఇవి ఓన్లీ రైనీ సీజన్లో దొరుకుతాయండి. ఎందుకంటే ఎర్ర గోదావరి వస్తుంది కదా, ఎర్ర గోదావరి వచ్చినప్పుడు చేపలు ఎదురీదుకుంటా వస్తాయంటారు. ఆ ఎదురీదినప్పుడు ఆ చేపల్ని చీరలు వేసి పడతారు. సో ఆ చేపల్నే చీరమేని అంటారు. చీరలో వేసి పడతారు కదండి, ఆల్రెడీ నేను స్టార్టింగ్ చెప్పాను కదా. సో ఈ చిన్ని చేపలు చాలా మంచివండి, హెల్త్ పరంగా అయితే చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఈ కూరలో నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోని అవసరం ఉండదండి, ఎందుకంటే దాని నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది, ఊరికే మగ్గిపోతాయి అవి. సో మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు ఉంచుకుని మూత ఓపెన్ చేస్తే చూడండి ఎంత వాటర్ వచ్చినాయో. సో మనం ఎందులో అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఫిషెస్ని ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్నే జస్ట్ ఇట్లా కడిగేసుకుని వేసుకోండి, సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ వేయక్కర్లేదు. సో మా అత్తయ్య గారు అయితే వేసేసారు. ఫైనల్లీ కూర అయితే మ్యాక్సిమం అయిపోయినట్టేనండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఆల్రెడీ ఫిషెస్ అన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి. చూడండి ఫిషెస్ అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి. సో ఈ టైంలో ఎక్కువ గరిటతో కలిపేయకండి, నెమ్మదిగా కలుపుకోండి. కొంచెం పొడి మసాలా యాడ్ చేసుకోండి స్టేజ్లో. మేము ఉప్పు కారం ఎందుకు యాడ్ చేయలేదంటే ఆల్రెడీ నేను ఫిషెస్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఫిషెస్లో ఉప్పు కారం నేను సరిపడ వేసుకున్నాను, ఫిషెస్లోనే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వేసి కలపడానికి అవ్వదండి. సో ఫిషెస్కి వేసేస్తే వాటికి పట్టేసి ఉంటుంది. దాన్ని బట్టి లాస్ట్లో మీకు ఏమన్నా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం సరిపోయిందా లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవచ్చండి. సో కొత్తిమీర వేసుకున్నాక ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత మనకి పైకి ఆయిల్ తేలుతుంది బబుల్స్గా. సో అలా ఆయిల్ వచ్చే స్టేజ్లోనే మనం ఆఫ్ చేసేసుకోవాలి. మరీ దగ్గరికి అవనివ్వకూడదు, మరీ దగ్గరికి అయితే కాసేపటికి చల్లారాక కూర బాగోదండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది.
సో ఈ కూర వచ్చి చపాతీలోకి చాలా బాగుంటుందండి, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి చీరమీన కూర ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఫైనల్గా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం.